నేను రవిశంకర్ వెళ్ళ 2024 ఎన్నికల్లో పొత్తులు ఉంటాయా లేదా ఉంటే ఎవరెవరితో కలుస్తారు ఈ అంశంపై గత కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ ప్రకటించగానే వైసీపీ నాయకులు పవన్ ను చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు అంతకు ముందే కుప్పంలో చంద్రబాబు చేసిన వన్ సైడ్ లవ్ కామెంట్స్ అధికార పార్టీ నాయకులకు పవన్ ను టార్గెట్ చేయడానికి అస్త్రంగా మారాయి తాజాగా చంద్రబాబు పొత్తులపై చేసిన వ్యాఖ్యల చుట్టూ ఇప్పుడు రాజకీయం నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది ప్రజా ఉద్యమం రావాలి దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధమవ్వాలి ఇవి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఈ కామెంట్స్ తర్వాత యాజ్ యూజువల్ గా వైసీపీ నాయకులు ఆరోపణలు స్టార్ట్ చేశారు పొత్తుల కోసం చంద్రబాబు ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ పరితపిస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు పవన్ ను సీఎం చేయడానికి చంద్రబాబు త్యాగం చేయాలంటున్నారు కొందరు జన సైనికులు ఇంతకీ చంద్రబాబు ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే చేశారా లేక కేడర్లో ఉత్సాహం నింపేందుకు అన్యాపదేశంగా మాట్లాడారా త్యాగాలు చేయాలన్నారు ఆ త్యాగాలు ఎవరు చేయాలి ఎవరి కోసం చేయాలి ఈ టాపిక్ మీదే ఇవాల్టి బిగ్ డిస్కషన్ లో చర్చిద్దాం చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు లింగమనేని శివరాం ప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సందీప్ పంచకర్ల గారు జనసేన పార్టీ నాయకులు అలాగే భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలాగే పెద్దిరెడ్డి రవి కిరణ్ గారు భారతీయ జనతా పార్టీ మీడియా ప్రతినిధి మరి కాసేపట్లో నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి గారు కూడా ఈ బిగ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేస్తారు గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు బిగ్ డిస్కషన్ ముందుగా లింగమనేని శివరాం ప్రసాద్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగానే చేశారా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఏపీలో ఉన్న జనసేన పార్టీతో అలాగే బీజేపీతో కలిసే అవకాశం ఉన్నట్లుగా కొన్ని సంకేతాలు ఇచ్చారు ఒక ప్రజా ఉద్యమం రావాలి గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమన్నారంటే ప్రజా ప్రభుత్వం వస్తుంది అన్నారు ఈయనేమో ప్రజా ఉద్యమం రావాలి అన్నారు అక్కడ ఏదో సింక్ అయింది దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది అంటే లీడ్ తీసుకునేది టీడీపీ తద్వారా అన్ని పార్టీల కలయిక తర్వాత అధికారంలోకి వచ్చేది అంటే సీఎం సీట్స్ తీసుకునేది టీడీపీ అనే అర్థం వచ్చేలా కూడా ఈ వ్యాఖ్యలు ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే త్యాగాలు చేయాలన్నారు అవసరమైతే త్యాగాలు చేయాలి ఎవరు చేయాలి సార్ కేడర్ చేయాలా లేకపోతే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు చేయాలా లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కోసం చంద్రబాబు నాయుడు గారు త్యాగం చేయడానికి సిద్ధమయ్యారా ఎలా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల్ని శివరాం ప్రసాద్ గారు రవిశంకర్ గారు నమస్కారం నమస్తే ప్యానెల్లో మిత్రులందరికీ నమస్కారం ముందుగా నిన్న దివంగతులైన పెద్దలు మొగ్గల గోపాలకృష్ణారెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ వారి ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఈ డిబేట్ స్టార్ట్ చేద్దామని ఇవాళ ఒకటి రవిశంకర్ గారు చారిత్రక అవసరాలని కొన్ని ఉంటాయి మనం ఒకసారి గతంలోకి చరిత్రలోకి వెళ్తే ఏం జరుగుతుంది ఏంటి ఏ సమయానికి ఏ విధంగా స్పందించాలనేది ఒకటి ఉంటుంది 1970 దశకంలో ఈ భారతదేశంలో ఆ రోజు నెలకొన్న పరిస్థితుల్లో తీవ్రమైన ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అట్లాగే నిరుద్యోగం కొనుగోలు ధరలు విపరీతంగా పెరిగిపోవడం నిత్యావసర ధరలు దీనికి వ్యతిరేకంగా ఆనాడు గుజరాత్ లో నవనిర్మాణ సమితి ఆధ్వర్యంలో ఒక ఉద్యమం మొదలైంది దానికి జయప్రకాష్ నారాయణ గారిని వారు నాయకత్వం వహించమని కోరారు శాంతియుత ఉద్యమం తర్వాత బీహార్ లో జరుగుతున్న అవినీతి అరాచకం మీద జయప్రకాష్ నారాయణ గారు ఉద్యమం చేపడితే ఆ రోజు పోలీస్ కాల్పుల్లో 8 మంది చనిపోయారు తర్వాత ఆయన స్వాతంత్రం వచ్చిన 27 సంవత్సరాల్లో కూడా ఇంకా ఈ విధమైన పరిస్థితులు నెలకొంటం ఏంటి కాబట్టి సంపూర్ణ విప్లవం రావాలి అనే దాంతో జయప్రకాష్ నారాయణ గారు జూన్ 5, 1974 సంపూర్ణ విప్లవ నినాదంతో ఒక పెద్ద ఉద్యమం ప్రజా ఉద్యమాన్ని మొదలెట్టారు ఆ ఉద్యమానికి తోడుగా ప్రజలు కదిలారు అన్ని వర్గాల ప్రజలు కదిలారు తర్వాత ఏమైందండి అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఆయన మొత్తం ముఖ్యమంత్రులు ఇందిరమ్మ దిగిపోవాలని చెప్పి నినాదంతో ముందుకెళ్లిన పరిస్థితుల్లో ఆ రోజున 25 జూన్ 1975 చీకటి రోజులు భారతదేశానికి ఎమర్జెన్సీని ప్రకటించారు ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన తర్వాత మొత్తం అన్ని పార్టీలు వాళ్ళు ఉద్యమం చేస్తున్నారు అందరినీ అరెస్టులు చేశారు
తర్వాత 77 ఎలక్షన్ వచ్చేటప్పటికి జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో భిన్నమైన ఐడియాలజీలు ఉన్న పార్టీలు, జనసంఘ్, అట్లాగే కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ, అన్ని పార్టీలు కలిసి జనతా పార్టీకి ఏర్పడి ఓడించడం జరిగింది. అంటే ఆ రోజు అవసరం ఒక నియంత పాలనకు, లేకపోతే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా జరుగుతున్న పాలనని దించాలంటే ఆ స్వప్రయోజనాలు కానీ ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క ఆ పార్టీల యొక్క సిద్ధాంతాలను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం, దేశాన్ని రక్షించడం కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం కలవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున కలిశారు, దాంట్లో సక్సెస్ అయ్యారు. ఇవాళ మళ్ళా ఆ రోజు బీహార్లో ఏ పరిస్థితులు అయితే నెలకొన్నాయో అదే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్నాయి. విపరీతమైన ధరల పెరుగుదల, అవినీతి. సార్ ఒక పాయింట్ అదే సార్, అదే నా పాయింట్ ఏంటంటే ప్రజల కోసం అయితే కలవచ్చు కానీ సార్, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం పీఠం ఎక్కించడానికో, లేకపోతే ఆయన శపథం చేశారు కదా అసెంబ్లీలో సీఎం అయిన తర్వాత అడుగు పెడతానని చెప్పి, ఆ పార్టీ ప్రయోజనాల కోసమో లేకపోతే ఆయన ప్రయోజనాల కోసమో కలవడం ఎంతవరకు కరెక్ట్? అలా కలుస్తాము, అలా కదా సార్, అలా అదే టార్గెట్ గా ప్రజల కోసం కాదండి. రవిశంకర్ గారు ఆయన స్పష్టంగా చెప్పారు, ప్రజల కోసం, ప్రజా ప్రయోజనాల కోసం, ఈ రాష్ట్రాన్ని రక్షించడం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, భవిష్యత్ తరాల కోసం పార్టీ ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాల్సిన అవసరం, చీలకుండా చూడాల్సిన బాధ్యత అన్ని పక్షాల మీద, ఈవెన్ వైసీపీ నాయకుల మీద కూడా ఉందని చెప్పారు ఆయన. వైసీపీ వర్గాల మీద కూడా ఉందని చెప్పారు ఆయన. ఆయన ప్రకటన చూడండి, స్పష్టంగా ఉంది. వైసీపీలో ఇవాళ వైసీపీ నాయకులు కూడా, ఇప్పుడు వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి ఆర్కే చారి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఇది విద్యా దీవెన, వసతి దీవెన 54,000 ఇచ్చారు. చూసాను ట్వీట్ చూసాను. ఆయనకే న్యాయం జరగలేదని ట్వీట్ చేశారు. రైట్. ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒక విపరీతమైన ఆడబిడ్డలకు రక్షణ లేని పరిస్థితి. 30 రోజుల్లో రైట్ సార్, మనం టాపిక్ అదే లైన్ లో వెళ్దాం. డైవర్ట్ అవ్వద్దు సార్, డైవర్ట్ అవ్వద్దు సార్. ఒక్క నిమిషం, పాయింట్ స్ట్రైట్ గా సార్, స్ట్రైట్ గా ఇదంతా మనం రోజు మాట్లాడుకునేదే. ఇదంతా మనం రోజు మాట్లాడుకునేదే సార్, ఇదంతా మనం రోజు మాట్లాడుకునేదే. గత వారం 10 రోజులుగా ఇదే మాట్లాడుకుంటున్నాం. నా క్వశ్చన్ ఏంటంటే సార్, త్యాగాలు చేయడానికి ఎవరు సిద్ధం అవ్వాలి? అదే పాయింట్ సార్. చంద్రబాబు నాయుడు గారితో సహానా మీరు ఒకసారి మీరు క్వశ్చన్ వేశారు కదా, నేను సమాధానం అది నేను అడిగిన దానికి చెప్పండి. దేంట్లో మాట్లాడారు ఆయన? తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల సమావేశంలో మాట్లాడారు. అంటే మిమ్మల్ని ఛాలెంజ్ చేయమని అర్థమా? అవసరమైతే మేము ఛాలెంజ్ చేస్తామని కూడా ఉంది దాంట్లో. ప్రజల కోసం ఆయన మాట్లాడేది ఎక్కడ, ఏ పరిస్థితుల్లో, ఎవరితో మాట్లాడారు? ఆయన ఏమి 14 సంవత్సరాలు చేశారండి. ఆయనకి పదవి కాంక్ష వాళ్ళు ఏమీ అక్కర్లేదు. ఆయన స్పష్టంగా చెప్పారు, ప్రజల కోసం నిలబడాల్సిన అవసరం ఉంది. నిలబడండి సార్, నిలబడండి సార్. ఎస్ సార్, నిలబడండి సార్. ఆయన పెద్దరికం నిలబెట్టుకోవాలి సార్ ఇటువంటి సమయంలో. నిజంగా అదే సార్, రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కాలంలో ఆయనకు ఆ బాధ్యత ఉంటుంది సార్. లేకపోతే కార్యకర్తలో, లేకపోతే చిన్న స్థాయి నాయకులో వీళ్లే కాదు సార్ త్యాగాలు చేయాల్సింది. అవసరమైతే అధినేత కూడా త్యాగం చేయడానికి సిద్ధం అవ్వాలి సార్. అధినేత కూడా సిద్ధం అవ్వాలి త్యాగం చేయడం. చంద్రబాబు గారు నోట వచ్చింది, అదే మాట పవన్ కళ్యాణ్ గారు ఆయన నోట కూడా వచ్చింది. అంటే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, ప్రజల దీనికోసం మనం అవసరమైతే త్యాగాలు చేయాలనేది అక్కడ స్పష్టత వచ్చింది కదా. ఏది ఏంటి అనేది వాళ్ళు చూసుకుంటారు, మనం చర్చ ఎక్కర్లా. దాంట్లో వాళ్ళు చూసుకునేది కాదు సార్, అది వాళ్ళు చూసుకునేది కాదు సార్. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని చూసుకునేది కాదండి. ఇది ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి మనం కూడా మాట్లాడాలి సార్. మీడియాగా మేము కూడా మాట్లాడతాం సార్. వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి ఇదేమి రాచరికంలో మనం లేం సార్. ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్, ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్. లేకపోతే వేరే మన మిత్రులు ఇక్కడ డిసైడ్ చేయలేరు. ఆ గవర్నర్ కూర్చున్న తర్వాత అది డిసైడ్ చేయాలి. అప్పుడే మీరు దాని మీదకి వెళ్ళొద్దు. ప్రజామోదం లేకపోతే, ఒక నిమిషం సార్, ప్రజామోదం లేకపోతే
కార్యకర్తల ఆమోదం లేకుండా, అభిమానుల ఆమోదం లేకుండా ఎవరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా అవి వర్కౌట్ అవ్వవు సార్. ప్రజామోదం ఉండాలి సార్. అవును సార్, స్పష్టంగా చెప్తున్నానండి. చంద్రబాబు గారు శ్రీకాకుళం, విజయనగరం, అట్లాగే గోదావరి జిల్లాల పర్యటనలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తున్నారు, ఏ విధంగా వస్తున్నారో కనపడింది. అదే తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గారి సభలో ఏ విధంగా ప్రజలు పారిపోయారో చూస్తున్నారు. ఎట్లా తీసుకొచ్చారో స్కూల్ పిల్లల్ని, అట్లా డాక్రా మహిళని తీసుకొచ్చినా వాళ్ళు నిలబడలేని పరిస్థితి, వెళ్ళిపోయే పరిస్థితి స్పష్టంగా తేడా కనపడుతుంది. కాకపోతే ఇక్కడ ఆ తేడాని ఏ విధమైన మన స్వప్రయోజనాలకి పీట వేయకుండా ఒక బాధ్యతగా, సామాజిక బాధ్యతగా, ఒక బాధ్యత గల పార్టీగా ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం నిలబడిన పార్టీగా, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మార్గదర్శకుడైన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అదే పిలిపించారు. ఆ పిలుపు మీద నిలబడతారని స్పష్టంగా మీకు కనపడుతుంది కదా. నిన్న ఇమీడియట్ గా వైసీపీ నాయకుల స్పందన కనపడుతుంది. సజ్జల గారి స్టేట్మెంట్ లోనే కనపడుతుంది బయలుదేరి అనేది. ఆయన ఏడాదిలోనూ 2 ఏళ్లలోనూ, అంటే ఏడాది అంటే ఏంటంటే దాని మీనింగ్, మీకు ప్రజామోదం ఉంటే పూర్తికాలం పూర్తి చేసి వెళ్తారు కదా మీరు. అంటే ముందస్తు ఎన్నికలకు రావచ్చు అనే సంకేతం సకల శాఖ మంత్రి గారు ఆల్రెడీ ఇచ్చారు. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీ సిద్ధమని మీరు కూడా చెప్తున్నారు కదా. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మీ సిద్ధమని మీరు చెప్తున్నారు కదా. ఓకే, ముందుగా వస్తే ఫైట్ చేయండి, పోటీ చేయండి. అధికారంలో ఉన్నాళ్ళు ఏం చేస్తారు? పూర్తి కాలం మీకు ఆమోదం ఉందంటున్నారు కదా, మమ్మల్ని మించిన వాళ్ళు లేరంటున్నారు కదా, సింగిల్ గా వచ్చేస్తాం, ఎవరైనా వేటాడేస్తాం అంటున్నారు కదా. అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఆ మొత్తం టర్మ్ పూర్తి చేసి వెళ్తారు, కానీ ముందు రావాల్సిన అవసరం లేదు. ఆయన సజ్జల గారి మాటలోనే వస్తుంది, ఏడాదో 2 ఏళ్ళు అంటే సిగ్నల్స్ ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది జారుడు మెట్ల మీద ఉన్నాం, దేశాలిపోతున్నాం, ఏడాదిలోకి వెళ్తే 30 సీట్లు వస్తాయో, లేకపోతే 2 ఏళ్ళకి వెళ్తే 15 సీట్లు వస్తాయో అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది ప్రజల కోసం జరిగే ఉద్యమం రూపు దాల్చాల్సిన అవసరం ఉంది, రూపు దాలుస్తుంది. దానికి చంద్రబాబు గారు నాయకత్వం వహించడం అంటే ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద పార్టీగా మా బాధ్యత ఎక్కువ ఉంటుంది. అదే సార్, నాయకత్వం అనే కంటే బాధ్యత వహిస్తానంటే ఇంకా పెద్ద రకంగా ఉండేది. ఆయన ఎవరు అవునన్నా కాదన్నా సార్, 14 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 40 ఏళ్ల పాటు ఆయనకి రాజకీయ అనుభవం ఉంది. ఆ కుటుంబాన్ని చాలా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ కుటుంబాన్ని చాలా ఆదరించారు సార్. నిజంగా అదే రాష్ట్రం కష్టాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నాయకత్వంతో పాటు బాధ్యత తీసుకోవాలి, త్యాగాలకు కూడా సిద్ధం అవ్వాలి. ఆయన ఎటువంటి త్యాగం చేయబోతున్నారు అనేది చూద్దాం సార్, వెయిట్ చేద్దాం సార్. తీసుకోండి సార్, బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది, తీసుకోవాలి. తీసుకోండి సార్. అవును సార్, అవునండి, అవునండి. ఎండకి దీనికి ఏది జరగకుండా తిరుగుతున్నారు కదా. ఆయన అభిప్రాయం ఏంటి, ఆయన ఏ పరిస్థితుల్లో ప్రజల్లోకి వెళ్తున్నది మనకు అర్థమైపోతుంది కదా. తప్పనిసరిగా బాధ్యత తీసుకుని తీరుతారు చంద్రబాబు నాయుడు గారు. రైట్ సార్, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ప్రజాప్రభుత్వం రాబోతోంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేను అని చెప్పారు కదా సార్. అలాంటి ప్రజాప్రభుత్వం కోసం ఒకవేళ అంటే మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి ఈ అరాచక ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం, ప్రజలు ఎక్కడా కూడా సుఖంగా లేరు, జగన్ క్విట్ అయిపోతేనే ఈ రాష్ట్రం నుంచి ఏపీ హ్యాపీగా ఉంటుంది, క్విట్ జగన్ సేవ్ ఏపీ అనే నినాదం కూడా మీరు ఇచ్చారు కదా. సో బాధ్యతలు, నాయకత్వం, దాంతోపాటు త్యాగాలకు కూడా అందరూ సిద్ధవాల్సిన అవసరం ఉంది. రైట్, మళ్ళీ మీతో మాట్లాడతా. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, ఇక్కడ అన్యాపదేశంగా చేశారా అంటే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా చాలా ప్రీ ప్లాన్డ్గా చేస్తారు. ఆయన ప్రతి మాట వెనక ఒక వ్యూహం ఉంటుంది, చాలా వ్యూహాలు ఉంటాయి. మనం చాలా సందర్భాల్లో చూసాం. శ్రీకాకుళంలో మాట్లాడలేదు, విజయనగరం, విశాఖపట్నంలో మాట్లాడలేదు, మీ గోదావరి జిల్లాలకు వచ్చేటప్పటికి ఈ పాయింట్ని రైజ్ చేశారు. దీని వెనక ఉన్న స్ట్రాటజీ ఏంటి రవికిరణ్ గారు? రవిశంకర్ గారు, ముందుగా మీకు ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ అండి. వాయిస్ క్వాలిటీ సరిగ్గా రాలేదు, అందుకనే పెద్దల శివరాం ప్రసాద్ గారు ఏం మాట్లాడారో నాకు పూర్తిగా అర్థం కాలేదు. అయితే మీ ప్రశ్నకి జవాబుగా ఇందాకే నేను ఈ ఛానల్ రాకముందు ఇంకో ఛానల్లో డిబేట్ లో ఉన్నాను ఇదే అంశం మీద. దానికి తెలుగుదేశం పార్టీ నుంచి ఆమదాల వలస మాజీ శాసనసభ్యులు
మాజీ ప్రభుత్వ విప్ కోన రవికుమార్ గారు ఉన్నారు. వారు ఇదే విషయం అడిగితే త్యాగాలు అన్నారు కదా, త్యాగాలు ఏ స్థాయిలో త్యాగాలు అంటే దాని ఉద్దేశం ఏంటి అని అడిగితే వారు స్పష్టంగా చెప్పింది ఏంటంటే మా పార్టీలో 2024 ఎన్నికలకి సుమారుగా 40% తగ్గకుండా యువతకి, కొత్త వారికి యువతకి టికెట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఆ ప్రకటన ఆల్రెడీ చేసున్నాం. సో దానికి కట్టుబడి ఉండాలి అంటే ఈ 40 ఏళ్లుగా అనేక మంది నాయకులు అనేక దశాబ్దాలుగా ఆయా అసెంబ్లీలో సేవలు అందిస్తున్నారు. వారు త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది, వారు తప్పుకోవాల్సిన అవసరం ఉంది గౌరవంగా. సో దాన్ని గుర్తు చేస్తూ నాయకులు కార్యకర్తల యొక్క సమావేశం కాబట్టి ఇది ప్రజలు ఉద్దేశించిన సమావేశం కాదు. ఇది నాయకులు కార్యకర్తల యొక్క సమావేశంలో కార్యకర్తలకి ఉత్తేజపరుస్తూ చైతన్యం కలిగిస్తూ అలాగే రాబోయే రోజుల్లో చేయవలసిన అంశాలు కూడా ఈ రకంగా చెప్పాము అని వారు స్పష్టత ఇచ్చారండి. సో వారి పార్టీకి సంబంధించి వారి స్పష్టత ఇచ్చేశారు కాబట్టి మనం మా పార్టీకి సంబంధించిన అంశం కాదు, అది వారి అంతర్గతమైనటువంటి అంశంగానే మిగతా పార్టీలు చూడవలసిన అవసరం ఉంది రవిశంకర్ గారు. అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అని అలాగా సార్, పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అని కొట్టి పారేయాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది, ప్రజా ఉద్యమం రావాలి, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుంది అంటే అర్థమైంది కదా. అందరూ కలిసి రావాల్సిన అవసరం ఉంది అంటే ఏంటి సార్, దాని అర్థం ఏంటి? అన్ని పార్టీలు కలిసి రావాలనే కదా, అంతేనా? దీనిలో వేరే అర్థం అంటే వారు చెప్పినటువంటి మీటింగ్ 1-2 సార్లు విన్నాను నేను. మొత్తం అది ఒక అరగంట 30 సేపు మాట్లాడి 1-2 సార్లు విన్నాను. వారు రాజ్యాంగంతో ఏం చెప్పారంటే ఓకే, ప్రభుత్వం యొక్క అనేక వైఫల్యాలు ఈ రోజు వైఫల్యం చెందారు కాబట్టి ప్రతి రాజకీయ ప్రతిపక్ష పార్టీ రోడ్డు మీద ఉంది. భారతీయ జనతా పార్టీ, జనసేన అన్ని పార్టీలు మహిళల మీద అత్యాచారాల మీద మేము ఇటీవలే కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేసాం, అలా జనసేన చేస్తుంది, అలాగే అన్ని చేస్తున్నారు. అన్ని వైఫల్యం చెందారు. ఆ వైఫల్యం చెందటం ఒక ఎత్తు అయితే ఇంకో ఎత్తు ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ఈ యొక్క అత్యాచారాలే మేము నివారించలేము, ఇది తల్లులే చూసుకోవాలని చెప్పి ప్రభుత్వం చేతులు ఎత్తేయడం ఒక ఎత్తు అయితే ఇంకోటి ముఖ్యమంత్రే, సాక్షాత్ ముఖ్యమంత్రే ఇది మేము నిర్వహించలేము, ఇది ప్రతిపక్షాలు చేస్తున్నారు, పేపర్ లీక్ అయ్యారు, ఇది తెలుగుదేశం పార్టీ చేస్తుంది, దేవాలయాలు కూల్చుతారు, ఇది బీజేపీ చేస్తుంది అని తప్పించుకుంటున్నారు, వీళ్ళు మా వల్ల కాదు, మేము ఈ ప్రభుత్వ పాలన చేయలేము, మా ప్రభుత్వం కన్నా ప్రతిపక్షాలే బలంగా ఉన్నాయని ఒక రకమైనటువంటి చేతులు ఎత్తేశారు. అది ఒకటి ఎత్తే ఇంకోటి వైసీపీ అంతర్గతంగానే వాళ్ళు మర్డర్లు చేసుకునే పరిస్థితికి వచ్చేశారు. అంటే శాంతి భద్రతలు కూడా కాపాడలేరు, వాళ్ళ యొక్క మర్డర్లు జరిగిపోతుంటాయి, వాళ్ళ ఫైటింగ్ జరిగిపోతుంటాయి, మానభంగాలు జరుగుతుంటాయి, ధరల పెరుగుదల ఒక ఎత్తు అయితే ఒక బాధుడైతే ఇంకోటి ఈ రకమైన వైఫల్యం చెందారు కాబట్టి వైసీపీ శ్రేణులు కూడా వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి అందరూ కలిసి సమిష్టిగా మనం పోరాటాలు చేయవలసిన అవసరం ఉంది. దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది అని వారి యొక్క కార్యకర్తలు ఎన్ని కలుపుతూ వారు చేసిందే గాని ఇది పొత్తుల గురించో లేకపోతే వేరే పార్టీలు మాతో రావాలనో మీరందరూ మా కింద ఉండండి మీ నాయకత్వం వహిస్తానని ఈ రాష్ట్రానికి నేనే పెద్దన్నా మీరందరికీ మీరే ఏమీ లేదు మీరు మాతోనేనండి అన్న విషయాలు అయితే పొత్తుల విషయంలో అయితే వారైతే మాట్లాడలేదని చెప్పి ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. ఆ పార్టీ శ్రేణులు చెప్తున్నప్పుడు మనం దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు రవిశంకర్ గారు. రైట్, రవికిరణ్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. సందీప్ పంచకర్ల గారు, మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన వ్యాఖ్యలు మీరు ఫాలో అయ్యే ఉంటారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సిన అవసరం ఉంది, ప్రజా ఉద్యమం రావాలి, దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుంది, అవసరమైతే త్యాగాలకు కూడా సిద్ధమవ్వాలి. ఇదండి నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు రవికిరణ్ గారు చెప్పారు కదా, అది ఒక పార్టీ ఆ క్యాడర్ ఉన్న సమావేశం, అది ప్రజలను ఉద్దేశించి మాట్లాడింది కాదు, అది పార్టీ ఇంటర్నల్ మ్యాటర్ అని చెప్తూ ఉన్నారు. దాన్ని పార్టీ ఇంటర్నల్ మ్యాటర్గా మనం చూడాలా, లేకపోతే మిగిలిన పార్టీలకు ముఖ్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలకు ఒక ఆఫర్ ఇచ్చారా? ఒక ఆఫరో లేకపోతే ఒక ప్రపోజల్లో, గతంలో మనం కుప్పంలో చూసాం కదా, వన్ సైడ్ లో ప్రపోజల్ చేశారు కదా, అటువంటి ప్రపోజల్ గానే మనం కన్సిడర్ చేయాలా? సందీప్ గారు ప్లీజ్ రెస్పాండ్. గుడ్ మార్నింగ్ అండి రవి గారు, అదేవిధంగా ప్యానల్ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మాట్లాడే ముందు అల్లూరి గారి వర్ధంతి, అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి, సో ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మన భారతదేశం కోసం మన ప్రజల కోసం చేసిన త్యాగాన్ని, అంటే త్యాగం అంటే అది, సో ఆ త్యాగానికి ప్రతిరూపంగా ఉన్న అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేసుకుంటూ నేను అప్పుడు నా డిబేట్ నేను మాట్లాడతాను. మీకు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎప్పుడైతే అసెంబ్లీని బహిష్కరిస్తానని చెప్పన్నారో ఆ రోజు ఆయన వర్షన్ ఒక విధంగా ఉందండి.
ఆ రోజు ఆయన చెప్పింది ఏంటంటే మళ్ళీ నేను సీఎం కాకుండా నేను ఈ అసెంబ్లీలోకి అడుగు పెట్టానని చెప్పి ఆ రోజు పరిస్థితుల్లో మరి ఆయన అప్పుడు మరి ప్రజల్లోకి ఇంకా పూర్తిగా రాలేదు కాబట్టి అప్పుడున్న ఆ నాయకుల ఆయన చుట్టూ ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీలో వాళ్ళ చెప్పిన మాటలో లేదంటే ఆయనకున్న భావాలు తెలియదు కానీ ఆయన చెప్పిన మాట ఆ రోజు అది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన ప్రజల్లోకి రావడం మొదలు పెట్టారో, ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పర్యటించారో, ఉత్తరాంధ్ర నుంచి వచ్చేసరికి ఉత్తరాంధ్ర నుంచి కొంత పర్యటన చేసి కిందకి మన గోదావరి జిల్లాలోకి వెళ్ళేసరికి ఆయన మాట కొద్దిగా మారింది. ఆయన ఏంటంటే త్యాగాలకు సిద్ధం కండి అని చెప్పి అన్నారు. మరి అది నిజంగా కనుక కార్యకర్తల సమావేశం అయితే కనుక దాన్ని కేవలం వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ గా ఉంచుకుని బయటికి దాన్ని వీడియో రిలీజ్ చేసేవాడు కాకపోవచ్చు, కానీ వాళ్ళు బయటికి కూడా దాన్ని చేసి వాళ్ళకి అనుకూలంగా ఉండేవాళ్ళు కానీ వాళ్ళు దాన్ని హైలైట్ చేసే విధంగా దాన్ని ప్రచారం చేస్తున్నారు. మరి ఆయన కొంత ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి ఇప్పుడిప్పుడే మరి నాకు తెలిసి పూర్తిగా ప్రజల నాడి ఏంటనేది వాళ్ళు కొన్ని అదృష్టపడడం ట్రై చేస్తారని చెప్పి అనుకుంటానండి. అసెంబ్లీలో ఉన్న మాట మరి ఈ రోజు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటన తర్వాత ఈస్ట్ గోదావరిలోకి వెళ్ళేసరికి ఆ మాట లేదు, త్యాగాలని చెప్పి అన్నారు. ఆ తర్వాత మరి కృష్ణా జిల్లా అదే విధంగా ప్రకాశం జిల్లా కిందకి వెళ్ళేసరికి ఇంకా కూడా ఆయన వేరే మాటలు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రజలు తిరుగుతారు కాబట్టి. మేము గ్రౌండ్ లెవెల్లో ఉంటూ ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటాం, మేము పబ్లిక్ తిరుగుతుంటాం. మాకు వచ్చిన జనాల నుంచి వచ్చిన సందేశాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు ప్రజలు కోరుకుంటున్నారు. త్యాగం అనేది జనసైనికులు కొత్తగా చెప్పాల్సిన పని లేదండి, ఎందుకంటే 2014లో మేము జనసేన పార్టీగా ఏ ఒక్క పార్టీనైనా, నేను వైసీపీనైనా ఏ పార్టీనైనా నేను బలంగా చెప్పేది ఏంటంటే మీరు గనక ఒక ఎన్నికల్లో అంటే ఒక టర్మ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా మీ క్యాడర్ని మీరు నిలుపుకుని చూపించండి, మీ నాయకులను మీరు నిలుపుకుని చూపించండి, మీ పార్టీని మీరు బిల్డ్ చేసి చూపించండి, చెల్లా చెదురైపోతారు. కానీ మన భారతదేశంలో కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో కానీ కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే 2014లో అప్పటి ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి దృష్ట్యా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, దీనిలో ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము 2014లో ఎలక్షన్లకు దూరంగా ఉంటూ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, అదేవిధంగా టీడీపీ పార్టీకి కానీ మేము మా మద్దతు తెలపడం జరిగింది. కేవలం మద్దతు తెలపడమే కాదండి, మద్దతు తెలపడం అంటే పోటీ మనకి ఇందాక బీజేపీ నాయకులు చెప్పినట్టు మనకి నేను వెంట వచ్చినట్టు ఏంటంటే మనకు కలిసి పోటీ చేస్తామని చెప్పి వాళ్ళకి వచ్చిన సీట్లలో రెబల్ని పెడతాం కాదండి. రెబల్ని పెట్టి మళ్ళీ ఆ సీట్లు తగ్గించడానికి చేసే ప్రయత్నాలు కాదు. నిస్వార్థంగా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో కూడా జన సైనికులు అక్కడ పోటీ చేసిన బీజేపీ నాయకులకు కానివ్వండి, టీడీపీ నాయకులకు కానివ్వండి, నిస్వార్థంగా మా జెండా మేము పట్టుకుని మా భోజనం మేము చేసి వాళ్ళ కోసం ప్రచారం చేసి చూపించాం. మరి త్యాగం అంటే ఏంటనేది ఇప్పటికైనా మరి మిగతా పార్టీలకు అర్థమై ఉండాలి. ఇప్పుడు మేము పబ్లిక్ తిరుగుతున్నప్పుడు ప్రజలు చెప్తుంది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు చెప్పింది ఒకటే. ఈ రోజు మన ఆ రోజు ప్రభుత్వంలోకి రాకుండా మద్దతు తెలపడం ఎంత అవసరమో ఈ రోజు ప్రభుత్వంలోకి వచ్చి ప్రజాప్రభుత్వం స్థాపించడం కూడా అంతే అవసరం అని చెప్పి మాకు దిశానిర్దేశం చేశారు. అది ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా మాకు క్లియర్ గా ప్రజలు ఇస్తున్న సంకేతాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన నాయకుడిని మనం ఒకసారి అవకాశం ఇచ్చి చూడాలి. ఆల్రెడీ టీడీపీని చూసాం, వైసీపీని చూసాం, ఒక ఛాన్స్ అని చెప్పంటే మేము నమ్మేశాము, ఓట్లు వేసాము. కానీ ఈసారి అలా కాదు, ప్రజాప్రభుత్వం చూడాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకుడు కావాలి. ఎందుకంటే ఆయన రైతుల కోసం చేస్తున్న మేలు అంతా ఇంత కాదు. కౌలు రైతులను ఈ రోజు ఎవరు కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ రద్దు చేస్తామన్న వ్యక్తి ఈ రోజు తోక ముడుచుకుని ఇంట్లోంచి బయటికి రాకుండా ఇతరులతో అంటే సకల శాఖ మంత్రి గారితో మాట్లాడిస్తున్నారు. కనీసం ప్రజలకి సంజాయిషి చెప్పే స్థితిలో కూడా లేని ప్రభుత్వం. అదే విధంగా మహిళలపై జరుగుతున్న దాడులు మీరు చూసుంటారు సార్. నర్సీపట్నంలో 6 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం మనం చూసాం. అదే విధంగా ఎవరికి కూడా ఇప్పటి వరకు కూడా ప్రజలకి రక్షణ లేకుండా పోయింది. ఈ రోజు ఆఖరికి వైసీపీ పార్టీలో ఉండే నాయకులు అంతర్గతంగా ఉండే 2 దిగ్గస్థాయి నాయకులు కూడా వాళ్ళ ప్రాణాలు కూడా రక్షణ లేకుండా పోయింది. వాళ్ళలో వాళ్ళ అంతర్గత కుమ్ములాట్లు పెరిగిపోయినాయి. మరి ఇలాంటి సమయంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ మనకి రాష్ట్రం గనక బాగుపడాలి, మన ఫైనాన్షియల్ స్టేటస్ బాగుపడాలంటే గనక నిస్వార్థంగా పదవిపై కాంక్షలేని నాయకుడే బలంగా ముందుకు రావాలని ప్రజలు కోరుకుంటారు సార్. దీనిలో భాగంగా జనసేన పార్టీ పరంగా మేము చెప్పింది ఒకటి, 2014లో మా పార్టీ పెట్టి చూపించాం. అదే విధంగా 2019లో యువతకి టికెట్లు ఇచ్చి అదే విధంగా నిస్వార్థంగా నిజాయితీగా పోటీ చేసి చూపించాం. పార్టీలో నిలిచాం, మన క్షేత్రంలో నిలిచాం, మన ప్రజల సమస్యలపై పోరాడుతూ ముందుకు వచ్చాం. ఈసారి ప్రజాప్రభుత్వం స్థాపించడానికి జనసేన పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మా నాయకులు గాని మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అదే విధంగా ప్రజలు గాని కోరుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మొన్న జరిగిన మార్చి 14 మీటింగ్ లో సుమారు 5 లక్షల మంది జన సైనికుల ముందు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈసారి మనం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చనివ్వం. అది పార్టీలకి ఎంతగా మేము ఇచ్చిన సంకేతం అని అనుకోనివ్వండి, అంతకంటే మించి ప్రజలకు ముఖ్యంగా చెప్తున్న మాట మేము అది. ప్రజలందరూ కూడా ఏకం కావాలి. ఏదైతే ఈ మనకి ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందో మీరు తప్పకుండా దాన్ని చేయలేకుండా చూడాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉందని చెప్పి బలంగా మేము చెప్తూ, అదే విధంగా కేవలం ప్రజలే చెయ్యాలి, ప్రజలే ముందుకు రావాలని మేము అనట్లా.
మా వంతుగా జనసేన పార్టీగా మా వంతుగా మేము ముందుకు వస్తున్నాం. ప్రజా సమస్యలపై ప్రభుత్వంలో రానప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతుల సమస్యను తీసుకుని వాళ్ళ కౌలు రైతుల కుటుంబాల్లో ఒక పెద్ద కొడుకుగా వాళ్ళ కుటుంబాలకు నిలుస్తున్నారు. అదే విధంగా రేపు కర్నూలు కూడా వెళ్లి 1,30,00,000 రూపాయలు మేము ప్రతి ఒక్క చనిపోయిన రైతు కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇవ్వడానికి మేము సిద్ధమయ్యాం. అదే విధంగా దీన్ని చూసే ప్రజల్ని, ఎందుకంటే నాయకుడిని మీరు ఎన్నుకున్నాక ఏం చేస్తాడో, మీరు ఎన్నుకున్నాక చేస్తారనే నాయకులు కాదండి, ఎన్నుకోకపోయినా కూడా చేసి చూపించే నాయకుడికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రూపాంతరం చెందారు. కాబట్టి ప్రజలందరూ కూడా మా జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని చూడాలనుకుంటున్నారు. మరి ఇదే విషయం చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఏదైనా సరే ఈ వైసీపీలో ఉన్న నాయకులకు కూడా ఎంతో కొంత అర్థం అవుతూనే ముందుకు వచ్చింది. కాబట్టి ఆ చంద్రబాబు నాయుడు గారి నుంచి ఆ నోటి నుంచి ఆ మాట వచ్చిందని భావిస్తున్నానండి. మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే మేము కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే ఈ రోజు మేము ముందుకెళ్తున్నాం. రేపు పొద్దున పొత్తులు అనేది మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి తప్పకుండా జన సైనికులుగా మేము ఎప్పుడు కూడా శిరసా వహిస్తాం. అదే విధంగా ప్రజలకు కూడా ఏదన్నా కూడా మేము ప్రజలకు చెప్పే చేస్తాం తప్ప వైసీపీ నాయకుల్లాగా చీకటి రాజకీయాలు చేసే పార్టీ మాది కాదని మేము తెలియజేస్తున్నాం సార్. చాలా మంది ఆఫ్ ద రికార్డ్ చాలా మంది దీన్ని అపోజ్ చేస్తూ మాట్లాడారు, ఏంటి మళ్ళీ పొత్తులకు వెళ్తారా అని చెప్పేసి. ఎందుకంటే మీ పార్టీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి కదా, ఆ సిద్ధాంతాలకు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీ నడిచిందని చెప్పి 2018 ఆవిర్భావ సభలో కూడా కామెంట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఈ కామెంట్ చేశారో, అంతకుముందు కుప్పంలో వన్ సైడ్ లవ్ అంటూ ఒక ప్రపోజల్ చేశారో, వైసీపీ నాయకులకు ఒక అస్త్రంగా దొరికిపోయింది. అదేంటంటే ప్యాకేజ్ స్టార్ అని చెప్పి ప్యాకేజ్ తీసుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారికి ఎలా కావాల్సి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో ఈ వ్యాఖ్యల్ని మీరు మీలాంటి నాయకులు కానీ మీ అధినేత కానీ ఖండించకపోతే 2019లో ఏం జరిగిందో అదే డ్యామేజ్ మీకు జరిగే అవకాశం ఉంది. మీరు ఓడిపోవడానికి కూడా బహుశా ఈ రకమైన ప్రచారమే కారణం అయి ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీకి బీ టీం జనసేన అనే ప్రచారం అప్పట్లో ఒక రేంజ్లో తీసుకెళ్లారు వైసీపీ నాయకులు. టీడీపీ నాయకులు దాన్ని ఎప్పుడు కూడా ఖండించలా. తద్వారా పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోవాల్సి వచ్చింది. మీలాంటి నాయకులు చాలా కష్టపడ్డారు, యువకులు, మీలాంటి యువ నాయకులు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా ఓడిపోయే పరిస్థితి వచ్చింది. అయినా కూడా మీరు స్టిల్ ఫైట్ చేస్తూనే ఉన్నారు. జనసేన పార్టీ ఓడిపోయినా కూడా, ఉన్న ఒక ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఏ రకంగా ప్రజల తరపున పోరాడుతోంది, ప్రశ్నిస్తోంది. అంటే కరెక్ట్గా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేకపోతే ఆ బాధ్యత కూడా తీసుకుంటుంది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి ఈ కౌలు రైతు భరోసా యాత్రలో ఇప్పటివరకు 72 మందికి ఇచ్చారు, రేపు మరో 130 మందికి, మొత్తం 3000 కుటుంబాలకు ఇవ్వబోతున్నారు. బాధ్యతగా మీరు తీసుకున్నారు. కరెక్ట్గా చూడాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ బలపడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం కాదా? ఎందుకంటే ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు, అలాగే వైసీపీలో ఇమడలేక ఇబ్బంది పడుతున్న కొంతమంది నాయకులు జనసేన పార్టీలోకి వద్దామనే ఒక తరుణంలో ఇటువంటి వ్యాఖ్యల వల్ల వాళ్ళు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసిందట. కేడర్లో ఒక రకమైన అయోమయం ఉందంట. ఒక క్లారిటీ ఇవ్వాలి దీనికి సంబంధించి. నా పాయింట్ అర్థమైంది అనుకుంటా సందీప్ గారు. పార్టీ బలపడుతోంది క్షేత్రస్థాయిలో, కానీ ఇటువంటి టైంలో కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు అవ్వచ్చు, దీన్ని మీలాంటి నాయకులు, మీ అధినేత ఖండించకపోవడం అవ్వచ్చు, పార్టీ పలచనైపోతోంది. సార్ రవి గారు, మాకు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఈ వైసీపీ నాయకులు జన సైనికులను రెచ్చగొట్టే విధంగా మీరు మళ్ళీ తిరిగి పల్లకీలు మోస్తారు, జెండాలు మోస్తారని చెప్పిన రోజు మా అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంటర్నల్ మీటింగ్ ఒకటి స్థాపించారండి. ఆ ఇంటర్నల్ మీటింగ్ లో దాదాపు పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఉన్నాడు, అదే విధంగా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఒకటే, మనం ఎవరి పల్లకీలు మోయడానికి లేము ఇక్కడ, మనం ఎవరి పల్లకీలు మోసే ప్రసక్తి అయితే లేదు. మేము బలంగా ఈ రోజు 99% చెప్పే జన సైనికులకు చెప్పే మాట ఏంటంటే, ఎవరి పల్లకీలు మోయడానికి కూడా జనసేన పార్టీ స్థాపించలేదు. అదే విధంగా ఎవరి పార్టీల్లో తీసుకెళ్లి కలిపేయడానికి కూడా జనసేన పార్టీ స్థాపించలేదు. పవన్ కళ్యాణ్ గారి ప్రాణం ఉన్నంత కాలం, ఆయన నలుగురు మోసేంత వరకు కూడా నేను జనసేన పార్టీ నేను మోస్తూనే ఉంటానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చెప్పారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీని మోస్తూ ఆయన సినిమాలు ఆపినప్పటికీ కూడా ఆ సినిమాల్లో వచ్చిన డబ్బుల్ని 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు కౌలు రైతుల కోసం నిలబెట్టారు, కౌలు రైతుల కోసం పంచి పెడుతున్నారు. రేపు పొద్దున మరో 25 కోట్లు కూడా, మొత్తం మీద 30 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ కష్టజీతాన్ని తీసుకొచ్చి ఆయన పెడుతున్నారు. ఆయన రక్తం చిందిస్తున్నారు పార్టీ కోసం. ఇలాంటి తరుణంలో ఎవరినో సీఎం చేయాలనో లేదంటే కనుక ఎవరినో గద్దెనెక్కించాలనో ఉద్దేశం అయితే మాకు లేదు. జన సైనికులు కానీ ప్రజలు కానీ కోరుకునేది ఏంటంటే, రేపు పొద్దున ప్రజాప్రభుత్వం రావాలి, అందులో జనసేన పార్టీ ఉండి తీరాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. నిజంగా కనుక 2019లో మేము కనుక బీటీఎం అని చెప్పి అనిపించుకుని నిజంగా కనుక పొత్తు పెట్టుకుని ఈ పార్టీకి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉండేవాళ్ళు కాదా సార్? మాలాంటి యువకులు ఎంతో కొంతమంది మేము అసెంబ్లీలో ఉండేవాళ్ళం కాదా? ఈ రోజు ఎందుకు బయట ఉండి పోరాడతాం? కేవలం
మాకు మీద పడిన నిందని ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వం వాళ్ళు బలపరుచుకున్నారు, అదేవిధంగా టీడీపీ పార్టీ వాళ్ళు బలపరుచుకున్నారు. కేవలం నష్టపోయింది ఏంటంటే జనసేన పార్టీగా నిజాయితీగా పోటీ చేసిన మాలాంటి వాళ్ళు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానీ నష్టపోయారు. ఆ నిందన మోస్తా ముందుకు వచ్చాం. ఇప్పుడు గనక అలాంటి నిందలు తిప్పికొట్టకపోతే గనక తప్పకుండా ప్రజలు దాన్ని ఈ రోజు తిప్పికొట్టే విధంగా ఉన్నారండి. ప్రజలు కూడా ఎక్కడ నమ్మే విధంగా లేదు. ఎందుకంటే మా భీమిలి కాన్స్టిట్యున్సీ తీసుకోండి, నిజంగా కనుక మేము టీడీపీతో కలిసి ఉంటే 8,000 ఓట్లతో అవంతి శ్రీనివాసరావు గారు గెలిచేవాళ్ళ. అక్కడ జనసేన పార్టీకి దాదాపు 25,000 ఓట్లు వచ్చినాయి. అలాంటి ప్రాంతంలో మరి అవంతి శ్రీనివాసరావు గారు మేము బలంగా పోటీ చేయబట్టే కదా అవంతి శ్రీనివాసరావు గారు 8,000 ఓట్లతో బయటపడింది. 50,000 ఓట్లతో గెలుస్తానన్న వ్యక్తి 8,000 ఓట్లకి కేవలం కన్ఫైన్ అయ్యి ఈ రోజు మినిస్టర్ అయ్యాడంటే మరి జనసేన పార్టీ టీడీపీ పార్టీ మేము బలంగా పోటీ చేయడం వల్ల కాదా, అదే విధంగా బలంగా ప్రజల్లోకి వెళ్ళడం వల్ల కాదా? ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి సంబంధించి ఈ ఐపాక్ సంబంధించి కుళ్ళు రాజకీయాల్ని ప్రజలు ఆల్రెడీ మనకు అలవాటు పడిపోయారండి. వీళ్ళు చేసే కుళ్ళు రాజకీయాలు, వీళ్ళు చేసే హత్య రాజకీయాలు, లేదంటే వీళ్ళు చేసే యాక్షన్ రాజకీయాలు కానీ, పొడుచుకోవడం కానీ, లేదంటే కాళ్ళు కట్లు కట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా లేదంటే బీటీ మంటం కానీ, ఇవన్నీ కూడా ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఇంకొకసారి జనసేన పార్టీని గనక మీరు గనక వైసీపీ పార్టీ వాళ్ళు బీటీ అని అంటే మాత్రం తప్పకుండా మేము చెప్పాం కదండి, పవన్ కళ్యాణ్ గారు చల్లపల్లి షటిల్ టీం అని చెప్పి పిలవాల్సి వస్తుంది. ఇంకొకసారి కనుక సిబిఐ దత్తపుత్రుడు అంటే గనక సిబిఐ దత్తపుత్రుడు అని చెప్పి మేము జగన్ గారిని పిలవాల్సి వస్తుంది అని చెప్పి మర్యాదగా, చాలా మర్యాదగా, హుందాగా చెప్పాం. మీరు కనుక నిజంగా ప్యాకేజ్ అని చెప్పి అనుకుంటే మరి మీరు నిజంగా ఈ ప్రభుత్వం అంత చేతగాని దద్దమ్మలా అండి, వాళ్ళు తీసుకొచ్చి బయట పెట్టలేరు, ప్రూఫ్లు పెట్టమనండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర మనకి వ్యవస్థ ఉంది, లేనిపోని చట్టాలు ఉన్నాయి, లేనిపోని పోలీసు వ్యవస్థ ఉంది. వాళ్ళని ప్రలోభ పెడతారు, మీరు పోలీసులను ప్రలోభ పెడతారు, వాళ్ళ పోస్టింగ్లు ఆపుతారు మీరు మా మీద కనుక యాక్షన్ తీసుకోకపోతే. మరి అదే విధంగా తీసుకుని ప్రూవ్ చేసి చూపించమని అడుగుతున్నాం. మన 151 మంది ఉన్నారు. అదే విధంగా టీడీపీ పార్టీ నుంచి కానీ లేదా జనసేన పార్టీ నుంచి కానీ గెలిచిన ఎమ్మెల్యేని మీరు ఎంత ప్రలోభ పెడుతున్నారు, లేదంటే బీజేపీ నాయకులు చేస్తున్నాం. మన స్థానిక ఎన్నికల్లో బీజేపీ నాయకులు కానీ జనసేన పార్టీ కానీ నిస్వార్థంగా పోటీ చేస్తే మీరు ఎంత ప్రలోభ పెట్టారు ప్రతి ఒక్కళ్ళు చూస్తానే ఉన్నారు. ఇంత బలం మీ దగ్గర ఉన్నప్పుడు నిజంగా ప్యాకేజ్ అంటున్నప్పుడు దాన్ని ఎందుకు మీరు ప్రూవ్ చేయలేకపోతున్నారు, ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, కేవలం విమర్శలకు మాత్రం ఎందుకు పరిమితం అవుతున్నారు అని చెప్పి బలంగా మేము అడుగుతున్నామండి. ఇంకొకసారి జనసేన పార్టీని కనుక ఎవరిదైనా బీ టీం అంటే మాత్రం చల్లపల్లి షటిల్ టీం అని చెప్పి ప్రతి ఒక్కరిని పిలవాల్సి వస్తుందని చెప్పి మేము ముఖ్యంగా మేము చెప్తున్నాం సార్. రైట్ అండి, రైట్. నారాయణమూర్తి గారు కనెక్ట్ అయ్యారు, ఈ లోపల తీసుకోండి. రవికిరణ్ గారితో మాట్లాడతా. రవికిరణ్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో మిత్రపక్షంగా ఉంది. ఈ ప్రపోజల్ అంటే మీరు ఇంటర్నల్ మ్యాటర్ అంటున్నారు, కానీ దీని మీద ఊహాగానాలు జరుగుతున్నాయి కాబట్టి, పొత్తులు ఉంటాయనే ఉద్దేశం ఉంది కాబట్టి, ఆల్రెడీ సందీప్ గారు చెప్పారు కాబట్టి భారతీయ జనతా పార్టీతోనే మేము వెళ్తామని చెప్పేసి. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా ఆఫర్ ఇస్తే, అంటే పై స్థాయిలో జరగాల్సిన మాటలే ఇవన్నీ కూడా, కానీ క్షేత్రస్థాయిలో ఏ రకంగా ఉంది? నిన్న మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీని విభేదించి విమర్శలు చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధమవుతారా మానసికంగా? రవికిరణ్ గారు. రవిశంకర్ గారు, జనసేన బీజేపీ జనవరి 16, 2020లో జనవరి 16, 2020లో రెండు పార్టీలు పొత్తు పెట్టుకుని ఆ రోజు స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, బీజేపీ జనసేన భావజాలం ఒకటి. మా యొక్క ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు అయినటువంటి టీడీపీ, వైసీపీ, రెండు కుల పార్టీలు, కుటుంబ పార్టీలు, అవినీతి పార్టీలు, జెండా వేరు ఎజెండా మాత్రం ఒకటే. ఇటువంటి పార్టీలకి దూరంగా ఉండి సమదూరం పాటిస్తూ రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయంగా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా నీతివంతమైన పాలన, ధర్మబద్ధమైన పాలన ఏ రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మచ్చలేనటువంటి నిజాయితీ పరిపాలనిస్తున్నారు, అటువంటి పాలన రాష్ట్రంలో అందించే లక్ష్యంగానే ముందుకు వెళ్తామని చెప్పి 2 ఏళ్ల క్రితమే మేము పొత్తు పెట్టుకుని ఆ రకంగానే ముందుకు వెళ్తున్నాం. భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు ఎటువంటి వేరే ఆలోచన లేదు. ఇటీవల జరిగినటువంటి పార్టీ జోనల్ సమావేశాల్లో మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు సోమవీర్రాజు గారు కావచ్చు, మా రాష్ట్ర సహాయ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర్ గారు కావచ్చు, అక్కడ వచ్చినటువంటి కేంద్ర మంత్రులు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, మాకు ఈ రాష్ట్రంలో పొత్తు కేవలం జనసేన పార్టీతో మాత్రమే. బీజేపీ జనసేన కలిసి వెళ్తారు. మా యొక్క ఉమ్మడి పార్టీల యొక్క ముఖ్యమంత్రి అభ్యర్థి రాష్ట్ర పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి గతంలో కూడా మా రాష్ట్ర అధ్యక్షులు 1-2 సార్లు చెప్పడం జరిగింది. మా కేంద్ర పార్టీకి కూడా ఆ రకంగానే మేము చెప్పడం జరిగింది. సో ఆ రకమైన ఎజెండాతో ముందుకు వెళ్తున్నాం. కానీ దీనిలో మూడో వ్యక్తికి ఎవరైనా సరే వారికి తావు లేదు. ఈ రెండు పార్టీలే నిజాయితీగా ఏదంటే నిష్కల్మషకంగా ఏమాత్రం అవినీతికి ఆస్కారం లేకుండా నిజాయితీమైన ఆలోచన కలిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అటు నరేంద్ర మోడీ గారు కావచ్చు, రెండు పార్టీలు రెండు వ్యక్తుల యొక్క కలయికే ఒక సుహృద్భావ వాతావరణంలో మంచి ఆలోచన ప్రకారం ముందుకు వెళ్తుంది. ఈ రాష్ట్రానికి ఆ యొక్క కూటమే ఒక మంచి ప్రత్యామ్నాయంగా చక్కటి పరిపాలన అందించే అవకాశం ఉంటుందని చెప్పి భావించాం, భావిస్తున్నాం, భావించబోతున్నాం. ఆ రకంగానే
ప్రజలు మమ్మల్ని 2024 ఆశీర్వదించబోతున్నారు, అవకాశం ఇవ్వబోతున్నారు. ఇది పక్క. సో అందుకనే దీని యొక్క కూటమిని చెడగొట్టడానికి గత రకరకాల ప్రయత్నాలు, ఒక మైండ్ గేమ్ ఆడే, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ పార్టీ 2019 ఎన్నికల్లో ఏం ప్రచారం చేశారండి? టీడీపీ జనసేన ఒకటే అని చెప్పి ప్రచారం చేశారు కదా. ఆ యొక్క ప్రచారంతో బలపడింది ఎవరు, బాగుపడింది ఎవరు, ప్రభుత్వం వచ్చింది ఎవరు? వైసీపీ పార్టీ. జనసేన పార్టీకి అసలు 5% ఓటు బ్యాంక్ దగ్గర ఆగిపోయిందంటే పవన్ కళ్యాణ్ పిఆర్పి చిరంజీవి గారు పెడితేనే 18% వచ్చింది. అలాంటిది పవన్ కళ్యాణ్ గారి 5% ఎందుకు అయిపోయింది? అదొక కారణం. అలాగే భారతీయ జనతా పార్టీ కన్వెన్షనల్ గా 3-4% ఉంటది. అలాంటిది 0.8% ఎందుకు పడిపోయావంటే అదే మళ్ళీ వైసీపీ ప్రచారం. బీజేపీ వైసీపీ ఒకటే, బీజేపీ వైసీపీ ఒకటే అని చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి మీడియాలు, పేపర్లు, వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఆధారంగా ప్రచారం చేసి ఆ రకంగా లబ్ధి పొందారు. అదే ఫార్ములాని మళ్ళీ ఇప్పుడు కూడా తెరతీసి ఈ యొక్క ఫార్ములాని, విజయవంతమైన ఫార్ములాని మళ్ళీ ఇంకోసారి ప్రవేశపెట్టాలని చెప్పేసి మొదటి నుంచి అదే ప్రయత్నం ఉన్నారు. కేవలం 5 ఏళ్ల అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పవలసింది ఏంటి? నేను ఈ అభివృద్ధి చేశాను, నేను ఈ సంక్షేమం చేశాను, నా వల్ల ఇంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, నా వల్ల ఇంతమంది మహిళలను కాపాడాను, ఇంతమంది రైతుల ఆత్మహత్యలు నేను నివారించాను, ఇంతమంది రైతులకు నేను ట్రాక్టర్లు ఇచ్చాను, ఇంతమంది రైతులకు డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చాను, ఈ చెప్పడం మానేసి కేవలం అదే ఏదైతే దత్తపుత్రుడనో, ప్యాకేజ్ అనో, లేకపోతే బీజేపీ వేరే వాళ్ళనో, లేకపోతే వేరే రకంగా ప్రచారం చేసే దుష్టపరమైనటువంటి ప్రచారం వారి యొక్క ప్రచార సాధనాలతో, మీడియాలతో చేస్తున్నారు. ఈ ట్రాప్ లో, ఈ మైండ్ గేమ్ లో ప్రజలు పదే పడరు. ఒకసారి ఒక వ్యక్తి తప్పు చేయొచ్చు, ఒక వ్యక్తిని నువ్వు మోసం చేయొచ్చు, 2 సార్లు మోసం చేయొచ్చు. పదే అదే వ్యక్తిని ఎన్నిసార్లు మోసం చేస్తారు? అందుకని ప్రజలు ఈ యొక్క మోసాలకి పడరు. తప్పనిసరిగా బీజేపీ జనసేన కూటమి ముందుకు వెళ్తుంది. మరో విషయం, పెద్దలు శివరాం ప్రసాద్ గారు ఇందాక ఎమర్జెన్సీ విషయం చెప్పారు. 1975 లో ఎమర్జెన్సీ టైంలో ఆ రోజు భారతీయ జనసంఘ ఉన్నటువంటి పార్టీ, మా పార్టీని రద్దు చేసుకుని వారన్నట్టే కాంగ్రెస్ ఇటువంటి పక్షాలు కూడా కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే భావ సారూప్యత లేనప్పటికీ. అయితే ఏమైంది సంవత్సరంలోనే మొరార్జీ దేశాయ్ గారి ప్రభుత్వం పడిపోయింది. అంటే భావ సారూప్యత లేని ప్రభుత్వాలు కలిసినంత మాత్రాన నిలబడే పరిస్థితి లేదు. అందుకనే ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం బెటర్. సో తెలుగుదేశం వారు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు వారి ఇష్టం, కాంగ్రెస్ వెళ్తారా, కమ్యూనిస్ట్ వెళ్తారా, అది వారి అంతర్గతమైన విషయం. మేము మాత్రం బీజేపీ జనసేన మాత్రం కలిసి ముందుకెళ్తున్నారు. రవిశంకర్ గారు వైఎస్ఆర్ గారు కూడా పెట్టుకున్నారు, చాలా సందర్భాల్లో చాలా నాయకులు పెట్టుకున్నారు. అప్పటి వరకు బండబూతులు తిట్టుకున్న వాళ్ళు కూడా కలిసిపోయి ఎన్నికలకు వెళ్లిన సందర్భాలు చూసాం. అప్పటి వరకు కలిసి ఉన్న వాళ్ళు కూడా అధికారం కోసం విడిపోయిన సందర్భాల్లో చూసాం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనేది చాలా నిజం సార్. రైట్. నారాయణమూర్తి గారు జాయిన్ అయ్యారు, నవరత్నాల కమిటీ వైస్ చైర్మన్, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. నారాయణమూర్తి గారు, ఎప్పుడైతే ఆవిర్భావ సభ వేదికగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనగానే మీ పార్టీ నాయకులు రెడీ అయిపోయారు. ప్యాకేజ్ స్టార్ అని కొంతమంది, దత్తపుత్రుడు అని కొంతమంది రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యల తర్వాత అది ఆ స్వరం మరింత పెంచారు. ఎవరెవరు రెస్పాండ్ అయ్యారు? మంత్రులు రెస్పాండ్ అయ్యారు. జోగి రమేష్ అండ్ అంబటి రాంబాబు వీళ్ళిద్దరు రెస్పాండ్ అయ్యారు మంత్రులుగా. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఇది ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు లింగంనేని శివరాం ప్రసాద్ గారు చెప్పింది మీరు ఫాలో అయ్యి ఉండరు, ఇప్పుడే కనెక్ట్ అయ్యారు కాబట్టి ఎందుకు భుజాలు తడివేసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ మాట్లాడినా లేకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడినా వీళ్ళిద్దరూ కలిసిపోతే ఎక్కడ మనకు ప్రమాదమో అని భుజాలు తడివేసుకుంటున్నారు వైసీపీ నాయకులు అనేది ఆయన వెర్షన్. కొంతమంది చెప్తున్నారు కూడా. నారాయణమూర్తి గారు ప్లీజ్ రెస్పాండ్. రవి గారు, మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. ఇప్పుడు వాళ్ళు కలిసిపోతే ఏమొస్తుంది అనేది మన కిరణ్ గారు చెప్తూ మనం విన్నాము. వాళ్ళకు వచ్చిందంతా 0.6-8 బీజేపీకి 100 తక్కువ. అవును. అదే విధంగా జనసేనకి ఎంత వచ్చిందన్నారు? 6% వచ్చిందన్నారు. అవునండి. ఈ 6+0.8 అంటే 6.8 తో వీళ్ళు ఆయన సీఎం అయిపోతారు, వీళ్ళందరూ మంత్రులు అవుతారా? నాకు అర్థం కాదు సార్. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది సార్. చాలా నియోజకవర్గాల్లో ఇప్పుడు సందీప్ గారు చెప్తున్నట్టుగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిస్తే ఎన్ని ఓట్లు వచ్చాయో దానికంటే తక్కువ వచ్చేసారు మీకు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా. ఇప్పుడు అవన్ శ్రీనివాస్ గారి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. కానీ ఆ లెక్క ఈ లెక్క తేడా ఉంటుంది సార్. నేను చూసా చెప్తున్నా. దాని ఏ నియోజకవర్గాల్లో వచ్చాయో కూడా నాకు తెలుసు. అయినప్పటికీ రాజకీయంలో ఓడేమా నెగ్గామా, ఇప్పుడు వీళ్ళిద్దరూ 6.8 తెచ్చుకుంటారండి అనుకుందాం. మనం ఏదో ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుకుందాం. ఇప్పుడే ఎలక్షన్స్ లేవు, ఎలక్షన్ వాళ్ళు వీళ్ళేమో సీఎంలు ఎవరు లేదా మాకేమో లాస్ రాదు. 6.8 తో వీళ్ళు రాజకీయంలో వీళ్ళు మంత్రులు, పవన్ కళ్యాణ్ గారేమో ముఖ్యమంత్రి అవుతారు. మరి చంద్రబాబు నాయుడు ఏమవుతారండి?
ఆయనకు వచ్చే 40% ఓట్లు వచ్చాయి. 40%లో ఇప్పుడు వీళ్ళకి ఎంత పెరిగినా కూడా దాంట్లో తగ్గాల్సిందే. వచ్చే 30% ఓట్లతో ఆయన సీఎం, తర్వాత మిగతా వాళ్ళందరూ మంత్రులు అవుతారా? అంటే ఈ రాజకీయాలు, కుళ్ళు రాజకీయాలు, కుతంత్ర రాజకీయాలు, చీకట రాజకీయాలు, తెర వెనక రాజకీయాలు ఎప్పుడు కూడా నేను నెగ్గాలి, లేదంటే నా ప్రజల్ని నేను కాపాడుతాను, లేదంటే వాళ్ళు మంచి చేస్తాను అనేది కాకుండా పక్కోడ నెగ్గాలి, ఆయన కోసం నేను ప్యాకేజీ అనేది ఎవరన్నారు? వాళ్ళ కార్యకర్తలు అంటున్నారు ప్యాకేజీ అని చెప్పేసి. మేము అనాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అనాల్సిన అవసరం లేదు? ఎందుకు ఆయన అంటున్నారు అంటే ఆయన తెలుసుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు ఆరాధించడం, ఇప్పుడు ఎలక్షన్స్ లేకపోయినా కూడా వచ్చి ప్రజల్లో తిరగడానికి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా రోజు వింటా ఉన్నా. మూడో పార్టీ అక్కడెక్కడో 1800 కోట్లు అని సోషల్ మీడియాలోనే ఇది. నేనేం చూసింది కాదు, నాకు ప్రత్యేకంగా మా అంత పరిచయాలు లేవు. అబద్ధం సార్, అది దుష్ప్రచారం సార్. అది అంటే కొంతమంది ముసుగులో అలా కాదు సార్. చిన్న విషయం ఇక్కడ, చిన్న విషయం చెప్తాను. నారాయణమూర్తి గారు కొంతమంది సరిపోవట్లేదు అంటున్నారు. మరి ఎక్కడి నుంచి వచ్చాయి? సినిమాలు ఎన్ని చేస్తున్నాడు ఈయన? 1, 2 సంవత్సరాలకు 1, 3 సంవత్సరాలకు 1. దాంతో మనం తినడానికి, మనం తిరగడానికి ప్లస్ ఇంకా వస్తాయా? ఇవన్నీ మేము చెప్పేవి కాదు, అవి వాళ్ళ కార్యకర్తలు డిస్కస్ చేసుకున్నాయే. సోషల్ మీడియా నుంచి బయటకు వచ్చి దాన్ని చూడాల్సిన పరిస్థితి వస్తుంది తప్ప మాకేం అవసరం. ఆయన దత్తపుత్రుడైతే ఏంటి, మామూలు పుత్రుడైతే ఏంటి, ఆయన పల్లకి మోస్తే ఏంటి, లేదా ఈయన పల్లకిలు కూర్చుంటే ఏంటి, మాకేం అవసరం అన్నా. ఈయన సీఎం ఆయన చేస్తుంటారు. కిరణ్ గారు చేయడానికి 6.8% సీట్లు ఓట్లు సరిపోతే అందరూ సీఎంలు అయిపోయాం కదా ఈ పార్టీకి. మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టాండ్ ఎందుకు తీసుకుంటారు? లాస్ట్ టైం ఎందుకు కలిసి పోటీ చేయలేదు అంటే యాంటీ ఇన్కమ్బెన్సీ ఓటు విడిపోకూడదు. అప్పుడు విడిపోవాలి, విడిపోతే ఆయన నెగ్గాలి. ఇప్పుడు విడిపోకూడదు, కలిసి అందరూ మనమంతా కాపురం చేద్దాం మళ్ళీ 2014 లాగా అనేటటువంటి కార్యక్రమం చేస్తాం. కానీ ఎవ్వరు కూడా సార్ నారాయణమూర్తి గారు ఎవ్వరు కూడా ఇంకా క్లారిటీగా చెప్పలేదు సార్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటే ఏంటి? చీలనివ్వకుండా జనసేన పార్టీకే పడేలా చేసుకుంటాను అనే అర్థమై ఉండొచ్చు. అండ్ నిన్న చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా అందరూ ఏకమవ్వాలి, త్యాగాలకు సిద్ధం కావాలన్నారు. కానీ మేము పొత్తులు పెట్టుకుంటున్నామని కూడా ఎక్కడ క్లారిటీ ఇవ్వాల, ఓపెన్ గా చెప్పట్లా. ఇండైరెక్ట్ గా మనం రకరకాల అర్థాలు ఆపాదించుకోవచ్చు సార్. ఇండైరెక్ట్ గా మనం రకరకాల అర్థాలని ఆపాదించుకోవచ్చు. కానీ ఒక క్లారిటీ చెప్పకుండానే మీరెందుకు భుజాలు తడుకుంటున్నారు అనేది ఇక్కడ ప్రశ్న. భుజాలు తడుకోవడం మేం కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది వింటే ఏ పార్టీని వదిలిపెట్టలేదు ఆయన. దేశంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలతో అది నిజమే సార్, అది నిజమే. అది కాదనలేము మనం, అది కాదనలేము సార్. భవిష్యత్తులో వైసీపీతో కూడా పెట్టుకోవచ్చు, ఏదన్నా జరగచ్చు. కాదా? సాధ్యం కాదా? అవదా? వైసీపీ టీడీపీలు పొత్తు సాధ్యం కాదా? 24లో కాకపోతే 29లో అవ్వచ్చు. జనసేన పార్టీ బలపడింది అనుకోండి, ఆ పార్టీని లేకపోతే ఆ సామాజిక వర్గాన్ని ఇబ్బంది పెట్టడానికి ఈ వీళ్ళిద్దరూ కలిసే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే సార్, ఏదైనా సాధ్యమే సార్. ఒక నిమిషం సార్, ఆగండి. ఒకసారి అయ్యో సార్, ఎందుకు ఆలోచించకూడదు సార్? భావితరాల భవిష్యత్తు కోసం ఆలోచించాలి సార్ మనం. 24 ముఖ్యం కాదు సార్. లేదు సార్, మన భావితరాల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే ఆలోచించాలి సార్. మనం ఇప్పటి నుంచే ఆలోచించాలి మనం. రైట్, నారాయణమూర్తి గారు చెప్పండి. ఇన్ని సమాజ వర్గాలకి న్యాయం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అత్యంత ఎక్కువ మినిస్ట్రీస్ ఇచ్చింది కాపు సామాజిక వర్గానికి. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు కూడా న్యాయం జరగాలి. వాళ్ళు సామాజికంగా చాలా ఎక్కువ మెంబర్లో ఉన్నారు. మిగతా రెడ్డిస్ కూడా తక్కువ ఇచ్చారు, ఆయనకే ఎక్కువ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? న్యాయం జరగాలి. వాళ్ళని అందుకోవాలి, మనం దగ్గర తీసుకోవాలి, వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. రాజకీయంగా, ఆర్థికంగా, అన్ని విధాలుగా, సామాజికంగా కూడా. అది ఒక అజెండాతో మహిళలకు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు? ప్రపంచంలో ఏ నాయకుడు ఇచ్చాడా? 51% చైర్మన్లు కానివ్వండి, కార్పొరేట్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, అన్ని చైర్మన్స్, కుల చైర్మన్స్ ఏవైతే కుల కార్పొరేషన్స్ పెట్టామో అవే కాకుండా సహజంగా ఏవైతే ఇస్తున్నామో జనరల్ గా ఆ కార్పొరేషన్ చైర్మన్లు కానివ్వండి, ఆ డైరెక్టర్లు కానివ్వండి, ఎంపీపీలు కానివ్వండి, అన్నింటిలో కూడా సమానంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు అన్నింటిలో సమానంగా ఇచ్చింది ఏకైక చరిత్ర. రైట్ సార్, పాయింట్కి వచ్చేద్దాం సార్. పాయింట్కి వచ్చేద్దాం సార్. నారాయణమూర్తి గారు పాయింట్కి వచ్చేద్దాం. ముసుగులు వీడుతున్నాయంటూ మీ పార్టీ నాయకులు కామెంట్ చేశారు సార్. ఎప్పుడైతే ఇక చంద్రబాబు నాయుడు గారు కామెంట్స్ చేశారో దీని మీద రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు
పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారి కంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూనే మీ మంత్రులు మాట్లాడారు, కొంతమంది నాయకులు కూడా మాట్లాడిన పరిస్థితి. నిజంగా కనుక ఇదే ప్రజలు కోరుకుంటే, దీనికి ఇదే ప్రజలు కోరుకుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏదైనా ఉందా? మీకు ఏదైనా భయమా? ఒకటి టీడీపీ, ఒకటి సార్ పాయింట్ ఇక్కడ మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్రాక్టికల్గా 5 ఏళ్ల పాటు పరిపాలన సాగించిన ఏ పార్టీ అయినా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయం సార్. గతంలో మీకు 151 సీట్లు వచ్చాయి. ఆ రకంగా ఇప్పుడు వస్తాయా లేదా అనేది ఖచ్చితంగా డౌట్. నెంబర్ తగ్గొచ్చు, ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంటుంది కాబట్టి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అండ్ తెలుగుదేశం పార్టీకి సానుభూతి ఓటు, జనసేన పార్టీకి ప్రజామోదం ఉన్న, అంటే ప్రజలు చాలా మంది చూస్తున్నారు కదా పార్టీని కూడా, వైసీపీని చూసాం, టీడీపీని చూసాం, ఒకసారి జనసేనని చూడాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కొంచెం యాడ్ అయి ఉంది కాబట్టి ఒకవేళ వీళ్ళందరూ కలిస్తే మీకు ఇబ్బందికర పరిస్థితి కాదా? ప్రాక్టికల్ గా చెప్పండి. ఏ విధంగానూ ఇబ్బంది ఉండదండి. ఎలా ఉండదు సార్? ఎలా ఉండదండి? ప్రభుత్వ వ్యతిరేకత లేదు అంటే ఒప్పుకోరు సార్. ఉంది సార్, వ్యతిరేకత ఉంది. 5 సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యతిరేక వచ్చి ఓడిపోయి ఉండాలంటే బీజేపీ కేంద్రంలో ఓడిపోయి ఉండేది, పక్కన టీఆర్ఎస్ ఓడిపోయి ఉండేది, ప్రతిపక్షం వీక్ అయిపోయింది కదా అక్కడ. ఉండదండి. పాలన చేసే దాన్ని బట్టి ఉంటది. పాలన ఏ విధంగా చేస్తున్నాము, ప్రజలకు ఏ విధంగా దగ్గర అవుతున్నాము, నిజాయితీగా ఏ విధంగా పాలన చేస్తున్నాము, కుట్రతో రాజకీయాలు ఎవరు చేస్తున్నారు, దాని మీద ప్రజలు ఆలోచించుకుంటారు తప్ప ప్రతిసారి అది జరగదండి. ఓకే, అరకొరగా ఉంటే మరి బీజేపీ ఎందుకు నెగ్గింది, ఇంకా ఎక్కువ సీట్లు ఎందుకు సాధించింది కేంద్రంలో? అంటే వాళ్ళైతే బ్రహ్మాండంగా దానికి వర్తించదు, మాకు వర్తిస్తుంది అన్నట్ట. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా సార్, నేను ఇక్కడ గొప్ప పథకాలు సార్ సార్ నా పాయింట్ ఏంటంటే, యాజ్ ఎ జర్నలిస్ట్ నా పాయింట్ ఏంటంటే, పథకాలు ఇవన్నీ కూడా మనం పెట్టే వర్గాన్ని వదల రైతులకి ఇక్కడ విద్యార్థులు సెపరేట్ గా, నారాయణమూర్తి గారు అన్నింటిలో సంస్థలు తీసుకొచ్చాం మనం. నారాయణమూర్తి గారు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, మోదీ మీద ప్రజా వ్యతిరేకత ఉండొచ్చు, కానీ అట్ ది సేమ్ టైం అక్కడ ప్రతిపక్షం వీక్ అయిపోయింది సార్. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వీక్ అయిపోతోందని మనం చూస్తున్నాం కదా. కానీ ఇక్కడ మన స్టేట్ లో అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రతిపక్షాలు బలం పుంజుకుంటాయి కదా సార్, కాదనలేమా? కాదంటారా మీరు? జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ వస్తే పవన్ రావాలి, పాలన మారాలి అనే ఒక అభిప్రాయం అయితే జనాల్లోకి వెళ్తుంది. అది ఏ రకంగా రెస్పాన్స్ ఉందని మీరు చూశారు. ఇంతకుముందు ఎవరికి? చంద్రబాబు నాయుడు గారు, టీడీపీగా వీళ్ళ డ్రామాలు తెలిసాయి వాళ్ళకి. వీళ్ళు ఏ విధంగా చీకటి రాజకీయాలు చేస్తున్నారో వాళ్ళకి అర్థమైంది ప్రజలకి. ప్రజలు హర్షించట్లేదు. దాని వల్ల కొంత యువకులు మంచోళ్ళు కూడా ఇంకా నాశనం అయిపోతున్నారు. పార్టీలో ఉండడం వల్ల ఉత్సాహవంతులు కూడా నాశనం అయిపోతున్నారు. ఎందుకంటే పార్టీ ఒక మంచి లైన్ తీసుకుని ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిగా పోటీ చేసినప్పుడు అదే తీసుకున్నాడు, నేను ఎవరితో కలవనన్నాడు. ఒకటిగా ఉన్నప్పుడు ఇంకో పార్టీ తీసుకోవచ్చు కదా. ఫస్ట్ పోటీ చేసినప్పుడు తీసుకోలేదు, సింగిల్ గానే పోటీ చేశాడు. మరి వీళ్ళు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ సంఖ్య వీళ్ళు ఎక్కుతాము, వీళ్ళ భుజాల మీద వాళ్ళు ఎక్కుతాము, ఆ పల్లకి నేను ఎక్కుతాను, ఇల్లు మోస్తారు, నా పల్లకి ఇంకోటి ఎక్కుతాడు అనేటటువంటి అంతర్గతంగా చీకటి రాజకీయాలు ఏంటి? వీళ్ళకి అధికారం కాదు కావాల్సింది, జగన్ గారిని దించాలి. ఇప్పుడు కూడా మనం ఒక లైన్ లో కరెక్ట్గా వెళ్తే ఇది నాకు కావాలి, ఇది నేను ఇస్తాను, నన్ను ఆదరించండి అని చెప్పడం వేరు. అట్లా కాకుండా నన్ను ఆదరించండి, ఆయన నేను సీఎం చేస్తాను, మళ్ళీ మామూలుగా మేము పాత పద్ధతిలో తీసుకుంటాం, ఇస్తాను అనే పద్ధతిలో వెళ్తే ప్రజలు హర్షించరు. రవి గారు, దాని ఇవాళ ఇంత ముందులా లేదు రాజకీయం, ఇంకా ఉత్సాహంగా. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి సార్, ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అవసరమైతే త్యాగాలకు సిద్ధం అవ్వాలి అని చెప్పి కేడర్కి సూచించారు కదా. ఒకవేళ నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎం పదవినే త్యాగం చేయడానికి ప్రజల కోసం ముందుకొస్తే మాత్రం ఖచ్చితంగా మీకు ఇబ్బందికరమే కదా సార్? త్యాగాలంటే 23 నుంచి 2-3 వస్తాయా? ఒక 20 సీట్లు త్యాగం చేస్తారా? 20 మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్యాగాలు వీళ్ళు చేస్తే వచ్చేది కాదండి, ప్రజలు చేస్తారు, ప్రజలు ఇస్తారు తీర్పు. ప్రజలు ఇవ్వడం వల్ల ఎవరికి ఎన్ని సీట్లు ఎక్కడ కూర్చోబెట్టాలనేది వాళ్ళు నిర్ణయిస్తారు. వీళ్ళు త్యాగాలు చేస్తే జరిగిపోయేటట్టయితే అందరూ త్యాగాలు చేసి ఉండేవారు. 2019లో కూడా వీళ్ళు చాలా త్యాగాలు చేశారు. ఒక పోటీ చేసిన దగ్గర ఇంకో దగ్గర పోటీ చేయకుండా విడివిడిగా పోటీ చేస్తేనే అక్కడ అభ్యర్థుల్ని, బలమైన అభ్యర్థులు నిలబెట్టకుండా ఎట్లా చేశారు మనం చూడలేదా? లేదు సార్, అది తప్పు సార్, అది రాంగ్ ఎలిగేషన్ సార్. అది నేను ఖండిస్తున్నా, దాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తున్నా సార్. నిజంగా పవన్ కళ్యాణ్ ఒక నిమిషం సార్, చిన్న ప్రాక్టికల్ గా
ప్రాక్టికల్ గా ఒక 150 సీట్ల పోటీ చేశాడా? ఒక నిమిషం సార్, ఒక నిమిషం నేను చెప్తా. గాజువాకలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారు సార్? భీమవరంలో ఎందుకు ఓడిపోయారు సార్? భీమిల్లో సందీప్ పంచకర్ల గారు ఎందుకు ఓడిపోయారు సార్? లోపాయికారి ఒప్పందం ఉంటే వీళ్ళ ముగ్గురు ఈ 3 స్థానాలు వచ్చేవి కదా సార్ జనసేన పార్టీకి. లోపాయికారి ఒప్పందం ఎక్కడుంది సార్? ఇది లోపాయికారి ఒప్పందం ఎక్కడుంది? నేను ఏమంటానంటే వాళ్ళు ఓడిపోవడానికి కారణం వాళ్ళు తీసుకునే నిర్ణయాలే. వాళ్ళు వేరే పలకీలు మోయడం వల్లే ఓడిపోయాడు అతను, లేదా ఆయన నెగ్గుండేవాడు. నేను ఏమంటానంటే ఎప్పుడు కూడా ప్రజల్లో ఒక నిజాయితీ అయిన ఎజెండా తీసుకొని వెళ్తే ప్రజలు ఆదరిస్తారు. 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఒక కరెక్ట్ స్టాండ్ తీసుకోలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటి? రాజకీయ అవగాహన లేకపోవడం, తర్వాత అసలు రాజకీయంగా వాళ్ళ స్టాండే కరెక్ట్ కాకపోవడం, వేరే వాళ్ళకు ఒత్తాస పలకడం, వాళ్ళు పలకీలు మోయడానికి సిద్ధపడడం వల్లే జరిగింది. చంద్రబాబు నాయుడు పలకీ మోయొచ్చు కదా అంటున్నారు. రైట్. ఇంకోటి నిన్న సజ్జల్ మీ పార్టీలో నెంబర్ 2 సజ్జల్ గారు చేసిన కామెంట్ ఏంటంటే మరో ఏడాదిలో ఎన్నికలు రావచ్చు అని చెప్పి. ఎందుకు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? ఎన్నికలు ఎప్పుడు వస్తాయనేది ఇప్పుడు అప్పుడే చెప్పే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా 1 సంవత్సరం ముందుకు వెళ్తుందని చెప్పి అందరూ అంటున్నారు. ఎలక్షన్ ముందు జరిపే అవకాశం ఉంది అని చెప్పి కూర్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కానీ అది మనం ఇప్పుడే నిర్దేశించలేము. ఏమో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో పాటు మనం 2 ఒకేసారి జరుగుతాయి. వాళ్ళు మన ఎలక్షన్స్ సైమల్టేనియస్లీ జరుగుతున్నాయి కాబట్టి ఖర్చు తక్కువ అవుతాయనే ఉద్దేశంతో ఏమైనా అన్నారేమో. కానీ నాకు తెలిసి 2 సంవత్సరాల ముందు ఒకరోజు కూడా ఎలక్షన్స్ వస్తాయంటే నాకు పర్సనల్ గా నేను నమ్మే కార్యక్రమం లేదు, ఎవరు నమ్మరు. అంటే ఇప్పటికే చాలా డ్యామేజ్ జరిగిపోయిందంట. ఇది మరింత ప్రమాదకరంగా అయిపోయే అవకాశం ఉంది. సింగిల్ డిజిట్ కూడా రాదు కాబట్టి ఇప్పుడు వెళ్తే కనీసం పరువు దక్కుతుందనే ఉద్దేశంతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు అనేది మీరు జాయిన్ అవ్వడానికి ముందు శివరాం ప్రసాద్ గారు చెప్పిన ఒక కామెంట్. శివరాం ప్రసాద్ గారు అయితే ఇప్పుడే జగన్ గారు దిగిపోవాలి, చంద్రబాబు నాయుడు కూర్చోవాలంటారు. కానీ రాజ్యాంగం ఒప్పుకోదు. అవునండి, మరి రాష్ట్రానికి మేలు జరగాలి కదా. ఇప్పుడే చాలా ఘోరంగా ఉంది కదా పరిస్థితి. మీరు అనుకుంటున్నారు అట్లా, మీ పచ్చ మీడియాలోను పచ్చగా కామెంట్తో చూస్తే అట్లా కాదండి. మీరు వైసీపీ బీసీసీఎల్ కార్యదర్శి, రాష్ట్ర కార్యదర్శి అంటున్నారు కదా, మీరు చెప్పే అవుతారని మీ వాళ్ళు అంటున్నారు కదా, మీరే అనుకుంటారు కదా, మీరే ఒకరిగా ఇచ్చేసుకుంటున్నారు కదా. కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రతినిధులు వచ్చి బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని మీరే చేసుకుంటారు, ఎదుటారు మీద అంటారండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అనవసరమైన ఆరోపణలు చేస్తే ప్రజలు ఉన్న 23లో కూడా 2, 3 తీసేస్తారు, పక్కనే 2, 3 మిగులుతుంది. అది చూసుకోండి. ఈ అహంభావమే పతనానికి దారి చేస్తుంది. ఇటువంటి అహంభావమే పతనానికి దారి చేస్తుంది. ఎప్పుడు కూడా చెడు వినరండి. పోగాలం దాపురించిన వారు చెడు వినరు, కనరు, మూర్ఖనరు సాగుతుంది. ఇటువంటి తప్ప ఏంటంటే ఎన్నో మంచి చెప్పినా ఎన్నో ఈ యొక్క దీన్నే ఆఖరి పతనానికి దారి చేస్తుంది. పతనం అయ్యారు కదా సార్, ఇంకోసారి పతనం అవ్వాలా? దాన్ని కంటిన్యూ చేస్తారు. మీ పతనమే భయం కాదు. మీరు ఇప్పటికే నైతికంగా పతనం అయిపోయారు, ప్రజల దృష్టిలో దోషిగా వెళ్ళిపోయారు. ఎక్కడ చూసినా అవినీతి పంచిపోతానే దోచుకుంటున్నారు. ప్రజల దృష్టిలో అవినీతి పాలన, అవినీతి. అందుకనే మీ ముఖ్యమంత్రి మనిషి పాల్గొన్నారు. గోడలు దొరికిన బేటలు దొరికి ఏంటంటే మీరు మాట్లాడేది. శివరాం ప్రసాద్ గారు ఇక్కడ ఒక పాయింట్ సార్. రైట్, నారాయణమూర్తి గారు శివరాం ప్రసాద్ గారికి అవకాశం ఇద్దాం. ఇప్పటి వరకు మీరు మాట్లాడారు కదా సార్. ఎప్పుడైతే మొత్తం త్యాగం అనే దాని చుట్టూనే ఇప్పుడు రాజకీయం నడుస్తోంది సార్. ఆ త్యాగం ఏంటి అనేది క్లారిటీ రావాలి సార్. త్యాగం అంటే ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కొంతమంది ఇన్ఛార్జీలు ఉన్నారు కదా సార్ తెలుగుదేశం పార్టీకి. ఒకవేళ పొత్తు భారతీయ జనతా పార్టీతో జనసేనతో కలిసి పొత్తుంటే భారతీయ జనతా పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది, జనసేన పార్టీకి కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి మీరు త్యాగాలకు సిద్ధమవ్వండి, తర్వాత మిమ్మల్ని పార్టీ ఆదుకుంటది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనే మీనింగ్ ఏదైనా ఉందా దీనిలో? ఉండొచ్చండి. ఎందుకంటే 40% యువకులకి ఈసారి స్థానం కల్పిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. క్లియర్ గా చెప్పారు ఇంతకు ముందు కూడా. యువకులు అంటే ఏంటి సార్ మీ పార్టీలో? యువకులు అంటే ఏ ఏజ్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు యువకులు మీ పార్టీలో? ఏమండి
55 రూపాయలతో యువకుల కింద లెక్క. ఓకే, అదే సార్, అదే రైట్. అది రాజకీయాల్లో లెక్కే. కాబట్టి ఇప్పుడు ఎవరో మాబోటాలను ఏజ్ కాదు కానీ ఇప్పుడు నారాయణమూర్తి గారు కూడా రంగేసుకుని యువకులను అనొచ్చు. ఆయన రంగేసుకుంటే సరిపోదు సార్, రంగేసుకుంటే సరిపోదు సార్. ఇప్పుడు రవికిరణ్ గారు లేకపోతే రవికిరణ్ గారు లేకపోతే సందీప్ పంచకర్ల గారు యువకులు అంటే కొంచెం అర్థం ఉంటది. మీరిద్దరు రంగేసుకున్నా మిమ్మల్ని యువకులు అంటారు సార్, వర్కౌట్ అవ్వదు. నేను అన్నా, ఎందుకంటే నేను మామూలుగా చెప్తాను. మా నారాయణమూర్తి గారు అన్నారు కదా, కొద్దిగా అబద్ధాలు చెప్తారుగా ప్రభుత్వం తరఫున, తప్పదుగా మరి. ఇప్పుడు నేను అనేది ఏంటంటేనండి, ఇక్కడ ఇవాళ మీకు అంత ధైర్యం ఉంటే సంవత్సరం, ఏడాది, రెండో ఏడు అనే మాట రాదు. ప్రజల్లో మీకు అభిమానం తగ్గిపోతుందని ప్రూవ్ అయింది కాబట్టి నిన్న తిరుపతి మీటింగే ఒక ఇది. తిరుపతి మీటింగ్ అలాగే చంద్రబాబు గారి పర్యటన కంపేర్ చేసుకోండి. జన ప్రభావం ఎక్కడుందో, జనం ఎవరిని మెచ్చుకుంటున్నారో, ఎవరి పక్షాన ఉన్నారో తేలిపోతుంది. అట్లాగే ఇవాళ ఏ విషయంలో చూసినా సరే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ కనపడుతుంది. దాదాపు 13 IAS ఆఫీసర్లకు శిక్షలు పడి అంటే ఈ ప్రభుత్వం ఎలా ఉందో అర్థమైపోతుంది. ఇది పనికిరాని ప్రభుత్వం అనేది అర్థమైపోయింది. ఇందాక నారాయణమూర్తి గారు చెప్తున్నారు, మాట వెళ్తే ఏది చీకటి ఎజెండా అని. మొత్తం చీకటి ఎజెండాకి బ్రాండ్ అంబాసిడర్స్ వైసీపీ వాళ్ళు. గతంలో మీరు చూశారు, బాగా అని చెప్పి హత్య కేసు చంద్రబాబు గారి మీద తోశారు. రైట్ సార్, మీరు ఆ టాపిక్ లోకి వెళ్ళొద్దు సార్. నో సార్, మీరు ఆ టాపిక్ లోకి వెళ్తే ఇప్పుడు చర్చ డైవర్ట్ అవుతుంది. నో సార్, పాయింట్ నో సార్, నేను ఎలా చేయను సార్. ఆ టాపిక్ గురించి మాట్లాడొద్దు సార్. ఆ టాపిక్ మీద చర్చ కాదు ఈ రోజు. సార్ ఈ రోజు అది వదిలేయండి, దాని గురించి రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఒకటే పొత్తుల గురించే మాట్లాడాలి మనం. పొత్తులు ఉంటాయా లేదా, ఎవరెవరు వెళ్తారు, ఏంటి కండిషన్స్ ఏంటి, పవర్ షేరింగ్ ఉంటుందా, పవర్ షేరింగ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి సీఎం ఆఫర్ ఇస్తారా మీరు? ఇదే టాపిక్ ఈ రోజు. ఇవన్నీ టీవీ డిబేట్లో నిర్ధారణ అవుతాయా? చేసే ఏది నిర్ధారణ చేసే అధికారం ఇక్కడ కూర్చున్న ఎవరికి ఉందా? ఇటువంటివి కాదండి మనం మాట్లాడాల్సింది. బ్రాడ్ గా మాట్లాడండి, ఉందా లేదా? దానికి స్పెసిఫిక్ గా ఏమవుతుందంటే మా అధినేత కాకపోతే ఏదో అక్కడ పొత్తుంటుందా ఉండదా ఉంటే ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు మార్గనిర్దేశం చేస్తే చేసేవాళ్ళమే తప్ప ఎక్కడ కూర్చున్న వాళ్ళు మార్గనిర్దేశం చేయలేరండి. దాని గురించి వదిలేసేయండి. శివరాం ప్రసాద్ గారు ఒకరు మాత్రం నారాయణమూర్తి గారు 2024 కల్లా 2023 కానీ 24 కల్లా మాజీగా మారడం ఖాయం. ఆయన అధినేత మాజీగా మారడం ఖాయం. ప్రజారాజ్యం ప్రజా ఉద్యమం జరగడం ఖాయం. ప్రజారాజ్యం రావడం ఖాయం. ప్రజా సంక్షేమం ఖాయం. చంద్రబాబు గారు దీనికి లీడ్ తీసుకోవడం ఖాయం. నేను చెప్తున్నానండి, మీకు అభిమానం కోల్పోయిన దానికి ఉదాహరణ మీ మీటింగ్ లో మీరు ప్రతి దానికి భుజాలు తడుముకుంటున్నారంటేనే దాని ఉద్దేశం అది. మీరు ప్రతి విషయంలోనూ మీరు ఎప్పుడైతే భుజాలు తడుముకుంటున్నారో మీకు భయం మేము ధైర్యంగా మీరు ఎంతసేపు మాట్లాడినా ఎన్ని అబద్ధాలు మాట్లాడి ఇంత కూర్చున్నారు. ఏంటంటే పాప ఆయన మాట్లాడుకొని మళ్ళీ అవకాశం రాకూడదు. కానీ మీరు మాట్లాడుతుంటే రియాక్ట్ అవుతుంది అంటే ఏంటి? మీ అవకాశం పోతుందని మీకు అర్థమైంది కాబట్టి మనం కావాల్సినట్టు మనం అర్థం చేసుకోవచ్చు సార్, తప్పేం లేదు. మనం కావాల్సినట్టు ఎవరికి అవసరమైనట్టు ఎవరికి కావాల్సినట్టు వాళ్ళు అర్థం చేసుకోవచ్చు సార్. సందీప్ పంచకర్ల గారు కంక్లూడ్. సందీప్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సార్, ఇందాక నారాయణమూర్తి గారు మాట్లాడుతూ మరి పవన్ కళ్యాణ్ గారు చీకటి ఒప్పందాల వల్ల ఓడిపోయారని చెప్పి అంటున్నారండి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోయారో తెలుసా అంటే, మీలాగా సిపిఎస్ పై దొంగ మాటలు ఇవ్వలేక ఆ రోజు ఓడిపోయారు. అదే విధంగా మీలాగా ఈ అమ్మఒడిని ఇద్దరు పిల్లలకి ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అని చెప్పి దొంగ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి ఇచ్చాక కోతలు చేసేసి ఒకళ్ళకి ఇస్తాం అని చెప్పి మాట చెప్పలేక ఓడిపోయారు. అదే విధంగా
మీరు చెప్పారు చూసారా రైతు భరోసా 13,000 ఇస్తామని చెప్పేసి ఆ రోజు 13,000 ఇస్తాను రాష్ట్ర ప్రభుత్వం, ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇస్తున్న డబ్బులు కూడా కలుపుకుని 13,000 అని చెప్పి మీలాంటి దొంగ మాటలు చెప్పడానికి ఓడిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచింది ఏంటో తెలుసా సార్? మాలాంటి యువకుల్ని మీ పార్టీ లాగా చెప్పమండి, మీ పార్టీలో లాగా పార్టీ నుంచో లేదంటే కాంగ్రెస్ పార్టీ నుంచో మీ నాయకుడిని తండ్రి గారి నాయకులు అరువు తెచ్చుకుని వాళ్ళ ద్వారా గెలిచిన పార్టీ కాదండి జనసేన పార్టీ. నిజాయితీగా మాలాంటి యువకులకు అవకాశం ఇచ్చింది. రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో కూడా ప్రజలు కోరుకునే విధంగా జనసేన పార్టీ ప్రజాప్రభుత్వం స్థాపిస్తుంది. అదే విధంగా మరొకసారి చెప్తున్నాను సార్, మేము ఎవరి పల్లకీలు మోయడానికి లేదు, ప్రజల్ని మాత్రం పల్లకి ఎక్కించడానికి జనసేన పార్టీ ముందుకు వస్తుంది. రైట్ సార్, అదే స్టాండ్ మీద ఉండండి, అదే కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం, చంద్రబాబు నాయుడు గారిని చాలా సార్లు చూసాం, ఒకసారి పవన్ కూడా అవకాశం ఇద్దామనే యోచనలో ఉన్నారు. కానీ ఇటువంటి దుష్ప్రచారం వల్ల మీ పార్టీ పలచన అవుతుంది. సో వాటిని ఖచ్చితంగా మీలాంటి నాయకులందరూ, యువ నాయకులందరూ ఖండించాల్సిన అవసరం ఉంది. ఒక్క నిమిషంలో రవికిరణ్ గారు కంక్లూడ్ చేస్తారు. రవికిరణ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం సార్. సజ్జల రామకృష్ణారెడ్డి గారు 4 నెలల క్రితం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం టర్మ్ అయిపోయే ఒక్క రోజు ముందు వరకు కూడా మేము రద్దు చేసుకోము, మొత్తం టర్మ్ ఉంటామన్న వ్యక్తి ఈ రోజు 4 నెలలు పూర్తి కాకుండానే సంవత్సరం 2 సంవత్సరాల్లో ఎన్నికలు అంటున్నాయంటే ఈ ప్రభుత్వం ఎంత ఆత్మరక్షణలో పడిపోయింది, ఎంత గందరగోళంలో పడిపోయింది అర్థమవుతుంది రవిశంకర్ గారు. రెండోది, ఇప్పుడు జస్ట్ ఇందాక వారు పెద్దలు అంటూ నారాయణమూర్తి గారు 6.8% ఆఫ్ ఓట్లతో మీరు అధికారంలోకి ఎలా వస్తారంట. నేను వారికి తెలియదు కాదు, పర్సంటేజ్ ఎప్పుడు పార్టీకి ఫిక్స్డ్ గా ఉండవు, మీకు తెలియదు కాదు. 2011లో మీ పార్టీ ఏర్పడినప్పుడు మీ పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది? 0 కదా. 2014లో ఎంత వచ్చింది, 2019లో ఎంత వచ్చింది, లేదా 2024లో రేపు ఎంత రాబోతుంది అది మనం చెప్పలేం. ఎన్నికలు మారిపోతా ఉంటాయి. సో ఏ పార్టీ కన్నా సరే ఆయా ఎన్నికల్లో చూసుకొని మనకి ఎంత వచ్చిందా, ఎంత తగ్గిందా, ఎంత పెరిగిందా అనుకుంటాం తప్పితే ఇది నాకు పర్మనెంట్ శాశ్వతంగా ఇలాగే ఉండిపోతారంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలిస్తూ ఉండేదంటే ఆ యొక్క భ్రమలో దయచేసి ఉండదని చెప్తాను. రైట్ అండి. నాగమూర్తి గారు మీది టైం అవుట్ అయిపోతుంది కాబట్టి 1 minute లో కంక్లూడ్ చేయండి ప్లీజ్. మనం చెప్పే మాటలను బట్టి అవి ప్రజలు నిర్ణయిస్తారు. అయితే 6 నుంచి ఒకేసారి 56, 46 వస్తుందంటే అది అతిశయోక్తి అవుతుందని నేను చెప్పా, అంతే తప్ప ఇప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఓట్లు వస్తాయని మన దేశ పనులను బట్టి ఇంకా పెరుగుతాయని చెప్తున్నాను తప్ప వీళ్ళు కరెక్ట్ స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు 3 కలిసి వస్తారంటున్నారు, ఒకసారి 2 కలిసి ఉంటారు. రవి గారు ఏమంటున్నారు, 2 కలిసి ఉంటాం మేము ఇద్దరం, ఆయన పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అంటాడు. ఈయన ఏమంటాడు, తెలుగుదేశం నుంచి లేదు నేను ఆ పల్లకి మోస్తాను, వాళ్ళు సీఎం చేస్తాను నేను అంటారు. కానీ ఈయన మాట బీజేపీ మాట పవన్ కళ్యాణ్ వింటాడా, తర్వాత చంద్రబాబు నాయుడు మాట వింటాడా అనేది ఒకటి జనంలోకి నాడులోకి వెళ్ళిపోయింది. దాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది తప్ప వీళ్ళు కాన్స్టెంట్ గా ఒక నిర్ణయం తీసుకుంటే ఇప్పటి నుంచి అయినా ఒక 20 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ జాగ్రత్త ప్లాన్ చేసుకుంటే ఏమైనా 1-2 సీట్లు వస్తాయేమో. ఆయన ఎన్నిసార్లు పోటీ చేస్తాడో చెప్పానండి, ఎక్కడ పోటీ చేస్తాడో చెప్పానండి, ముందు ఆయన నెగమనండి, తర్వాత మాట్లాడుకుందాం. దానికి ఇంకా టైం ఉంది. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే సార్. రైట్, మనం చర్చించుకుంటూ ఉంటాను కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నారాయణమూర్తి గారు, లింగంనేని శివరాం ప్రసాద్ గారు, సందీప్ పంచకర్ల గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఇవాళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. మళ్ళీ మండే మార్నింగ్ బిగ్ డిస్కషన్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 TV.